గురువుగారు ఈ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఇక మనం చూసినట్టయితే కనుక పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి వృషభ రాశి. ఈ వృషభ హ్మ్. రాశి వారికి పరాభనామ సంవత్సరంలో ముఖ్యంగా మనకి ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం కూడా 4. ఈ హ్మ్. యొక్క స్థితిగతులు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ యొక్క రాశి వారికి ఆ గ్రహాల యొక్క చూపును పట్టేసి తీసుకున్నటువంటి నెంబర్ ఇది. ఇది ప్రతి ఒక్కరి పర్సనల్ జాతకంలో ఉంటుందా? వ్యక్తిగత జాతకంలో ఉంటుందా? అనేది లేదు. ఓకే. ఇది కేవలం ఏందంటే ఓవరాల్‌గా చూసుకునేది. వ్యక్తిగత జాతకం కావాలంటే ఖచ్చితంగా వారు సంప్రదిస్తే వారి వ్యక్తిగత జాతకం ఎలా ఉంటుంది? ఈ యొక్క ఓకే. పరాభనామ సంవత్సరాలు ఎలా ఉండబోతుందనేది మనం వ్యతిరేకంగా కాకుండా వారికి మనం విశ్లేషించి చెప్పొచ్చు. అలానే ఓకే. ఈ పరాభనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి నరదిష్టి, నరఘోష, శత్రుభయం కొంచెం ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. ఇక హ్మ్. వీరు ఎన్నో రకాలైనటువంటి క్రియల్లోనూ, ఎన్నో రకాల క్రీడలు ఓకే. నేషనల్ గేమ్స్‌లోనూ పాల్గొనేటువంటి వారు వృషభ రాశి వారు. అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. హ్మ్. అలాంటి వారికి గ్రహాలు యొక్క స్థితిగతులు గురు గ్రహం చాలా అద్భుతంగా ఉంది వీరికి. శుక్రుని గ్రహం చాలా అద్భుతంగా ఉంది. రవి గ్రహం వీరికి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి వీరి యొక్క సంపాదించుకునే దానికి గాని, ముందుకు వెళ్ళేదానికి గాని, ఇండస్ట్రీలు గాని, డయాగ్నోస్టిక్స్ గాని, హ్మ్. మెడికల్ గాని, మెడికల్ కోడింగ్ గాని, అలాంటి హాస్పిటల్‌కి సంబంధించినటువంటి యోగా కావచ్చు, మెడికల్ విషయం కావచ్చు, లేకపోతే ప్రకృతి వైద్యశాల కావచ్చు, ఆయుర్వేదిక్, హోమియోపతి, అల్లోపతి, ఎల్లోపతి ఇలాంటి వాటిల్లో వీరు అడుగుపెట్టినదైతే ఖచ్చితంగా అద్భుతంగా వీరు ముందుకెళ్ళేదానికైతే ఉంటుంది. అలానే ఓకే. ఇండస్ట్రీలు ఏదైనా ఐటీ కంపెనీలు కావచ్చు, ఏదైనా మంచి కన్‌స్ట్రక్షన్ రంగాలు కావచ్చు, హ్మ్. బ్యూటిక్ కావచ్చు, ఆర్కిటెక్చర్స్ కావచ్చు, ఇలాంటి రంగాల్లో కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది పరాభవనామ సంవత్సరంలో. వీరికి హ్మ్. నరదిష్టి, నరఘోష అయితే కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి అలాంటియన్నీ కూడా పటాపంచలు చేసుకోవాలి. వీరికి అలానే ఎవరైనా వీరి మీద చెడు క్రియ చేయించేటువంటి అవకాశం ఉన్నది. పరాభవనామ సంవత్సరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటుకుంటూ వీరికి కాపాడుకుంటూ ఖచ్చితంగా ఉంటేనే ఈ పరాభవ సంవత్సరంలో ఇబ్బంది పడకుండా ముందుకొచ్చేలా ఉంటుంది వృషభ రాశి వారికి. అందులోనూ ముఖ్యంగా వీరికేందంటే గనక విదేశీయానం ఏదైనా ప్రయత్నం చేస్తే గనక ఓకే. ఆగస్టు తర్వాత విదేశీయానం వీరు చేసుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి యూనివర్సిటీలో సీటు వస్తుంది. జాబ్ కావాలన్న జాబ్ వస్తుంది. విదేశాల్లో సెటిల్ అయ్యేదానికైతే మాత్రం ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు. అలానే ఈ సంవత్సరం మొత్తం కూడా వీరికి పెళ్లి కాని వారికి ఈ హ్మ్. యొక్క పరాభవనామ సంవత్సరం పెళ్లయ్యే యోగ్యత ఉంది. అది కూడా 22 సంవత్సరాలు దాటినటువంటి వృషభ రాశి వారికి పెళ్లయ్యే యోగ్యత ఉంది కాబట్టి అలాంటి పెళ్లి అయ్యేయడానికి ప్రయత్నం చేసుకోవచ్చు. తూర్పు తీసుకొచ్చేటువంటి అబ్బాయి సంబంధం, పడమర తీసుకొచ్చే ఉత్తర తీసుకొచ్చేటువంటి అమ్మాయి సంబంధం కూడా వీరికి కుదిరేలా ఉంది. ఆ మేర ప్రయత్నం చేసుకోవచ్చు. ఇక అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారి వృషభ రాశి వారికి మంచి జరగాలి అనుకుంటే గనక వీరికి పంచామృత అభిషేకం శివాలయంలో ప్రతి మాసం ఏకాదశి గాని, ప్రతి మాసం పౌర్ణమి రోజు గాని, ప్రతి మాసం రోజు సోమవారం రోజైనా వీరు అక్కడ పంచామృత అభిషేకం శివాలయంలో చేసుకుంటే చాలా మంచిది. వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు 3 మాసాలకు ఒకసారి సమర్పించుకుంటాలి. ఇలా చేస్తే గనక వీరి యొక్క గ్రహస్థితులు అన్నీ కూడా ఎట్లా ఉన్నా గ్రహాలన్నీ సానుకూలంగా ఉంటాయి. అన్ని రకాల రంగాల్లో కూడా వీరు ముందుకెళ్ళేదానికైతే అవకాశం ఉంటుంది. గురువుగారు ఈ వృషభ రాశి వారు ఇల్లు కట్టుకోవాలి అంటే కట్టుకోవచ్చంటారా ఈ సంవత్సరం? కట్టుకోవడానికి లేదు గానీ కట్టించుకోవడానికైతే అవకాశం ఉంటుంది. ఓకే. ప్రయత్నం చేస్తే ఆగస్టు తర్వాత కట్టించుకోవచ్చు.